కర్ణాటకలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి యానా కేవ్స్. లిటరల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ట్రెక్ చేసిన తర్వాత మనకి యానా కేవ్స్ దగ్గర రీచ్ అవుతాం. ఇవి చాలా షార్ప్ ఎడ్జెస్తో ఉంటుందన్నమాట. ఇవి ఒక న్యాచురల్గా ఏర్పడినటువంటి నిర్మాణం అని అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. దాని ఫుల్ వీడియోలో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యానా కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లోపల ఉన్నటువంటి వైబ్ కానీ ఆ లైటింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని ఆల్రెడీ చేశాను. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కింద ఇస్తున్నాను, ఎవరైనా చూడకపోయింటో చూడండి. సో దీనికి సంబంధించిన ఫుల్ హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దాంట్లో. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లైటింగ్ అనేది వన్ సైడ్ మొత్తం డార్క్ సైడ్ లాగా ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి సన్లైట్ పడేలాగా పైనుంచి ఓపెన్గా ఉంటుంది. కేవ్స్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు లోపల ఉన్నంత టైం మొత్తం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ లైటింగ్ డార్క్ లైట్ లాగా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసి మాత్రం యానా కేవ్స్ మిస్ అవ్వద్దు. చాలా వర్త్ ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది.